వెళ్ళిన తర్వాత నీ ప్రశ్నకు నివృత్తి అవుతుందని చెప్పేసి నారద మహామునులకు మహావిష్ణుమూర్తి చెప్పాడు. వెళ్ళిన తర్వాత ఇద్దరు కూడా మారు రూపంలో భూలోకానికి వెళ్ళారు. వెళ్ళి ఒక ఇంటి దగ్గరికి వెళ్ళారు. కోటీశ్వరుడు ఇంటి దగ్గరికి వెళ్ళి భవతి భిక్షాందేహి మాత అన్నపూర్ణేశ్వరి అన్నాడు. అనగానే అక్కడ ఉన్న ఆయన లోపల ఉన్న ఆయన ఏమంటే ఏమన్నా కాడు చేతులు ఉన్నాయి రెండు శుభ్రంగా పని చేసుకోక ఏంటి పని వచ్చి ఉదయాన్నే మాకు ఇది గోడి కూడా కాదన్నా మాకు అని చెప్పి చీర తెచ్చుకొని కసిరించుకొని పంపించేసాడు. సరే పక్కకు వచ్చినటువంటి మహావిష్ణుమూర్తి ఏమన్నాడు, నీకు అష్టైశ్వర్య భోగభాగ్యములు కలుగు గాక అని సర్వసంపదలు కలుగు కాక అన్నాడు. నాదుడు బయటకు వచ్చిన తర్వాత ఏమయ్యా వాడు వచ్చి బయట నుంచి వచ్చి అయ్యా నా భర్త చనిపోయాడు, నాకు తినడానికి కూడా తిండి లేదు, కానీ నేను యాచక వృత్తితోటి బతుకుతున్నాను. ఒక గోవు ఉంది నా దగ్గర, ఆ గోవు రోజుకు ఒక గ్లాస్ పాలు ఇస్తుంది. ఆ పాలతో ఒక్కొక్క రోజు కూడా నేను